నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చెరువుల సుందరీకరణతో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ బోయిలపల్లి బొమ్మన్పాడ్ రోడ్డు దుస్థితి పట్టించుకుని ఆర్ఎండ్బి అధికారులు జిల్లా ఉన్నతాధికారులు యాదగిరిగుట్టను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్లా ఎలయ్య నగరంలో హైడ్రా ఆధ్వర్యంలో చెరువుల సుందరీకరణలో భాగంగా నేడు నల్ల చెరువు అభివృద్ధి పనులను తదుపరి చేపట్టపైన చర్యలపై నేడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ చెరువు విస్తీర్ణం హైడ్రా చేపట్టిన పనుల్లో భాగంగా 10 ఎకరాలు పెరిగిందని రంగనాథ్ తెలిపారు. ఈ చెరువు అభివృద్ధి పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారని, ఆనాడు తమను విమర్శించిన వారే నేడు హర్షం వ్యక్తం చేయడం తమకు ఆనందం కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. మనం ఇప్పుడు ఇక్కడ నల్ల చెరువు కుకట్పల్లి ఈ ప్రాంతంలో ఉన్నాం. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఇక్కడ సెప్టెంబర్ 22వ తారీఖు పోయిన సంవత్సరం హైడ్రా ఇక్కడ దాదాపు 16 కమర్షియల్ స్ట్రక్చర్స్ని అంటే షెడ్స్ని రకరకాల ఎంక్రోచ్మెంట్స్ని కూడా ఎఫ్టీఏలో ఉన్న వాటిలన్నింటినీ కూడా మొత్తం తీసివేయడం జరిగింది. ఆ తర్వాత ఈ చెరువుని కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాల అనుగుణంగా మేము 6 చెరువులు హైడ్రా డెవలప్ చేస్తున్న క్రమంలో ఈ నల్ల చెరువు కుకట్పల్లి దాన్ని కూడా మేము ఒక ముఖ్యమైన దీనిగా డెవలప్ చేయాల్సిన చెరువుగా తీసుకొని విత్ ప్రభుత్వ ఫండ్స్ తోటి ఈ చెరువుని ఇప్పుడు డెవలప్ చేస్తున్నాం. మీరు చూస్తున్నారు దీని పరిస్థితి ఎలా ఉందనేది. దీంట్లో ఇప్పుడు గతంలో ఇక్కడంతా మురికి నీరు ఉండేది, అంటే సీవేజ్ వాటర్, ఈ పైనుంచి వచ్చేటటువంటి డ్రైనేజ్ వాటర్ అంతా దీంట్లోకి వచ్చేది. ఇప్పుడు దీంట్లో డ్రైనేజ్ వాటర్ లేదు, ఇదంతా వర్షపు నీరు. అండ్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీస్ అన్నీ కూడా దీంట్లో గతంలో ముంపుకు గురయ్యేది అనమాట. అంటే ఇక్కడ నీళ్ళన్నీ కూడా నిలిచి వాళ్ళకి చాలా అంటే ఏదంటే వాళ్ళకి చాలా ఇబ్బందిగా, లేకపోతే వాళ్ళకి మొత్తం కూడా వాటర్లో ఉండేటటువంటి. నారాయణపేట మండలం అప్పక్పల్లి టు కోయలకొండ టు కోటకొండ వరకు ప్రభుత్వం మంజూరు చేసింది. మిగతా 4 కిలోమీటర్లు బీట్ రోడ్డు వేయకుండా ప్రజలకు నరకం కనిపిస్తున్న దృశ్యం పట్టించుకుని ఆర్ఎండ్బి అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు. అప్పక్పల్లి నుంచి బోయినపల్లి వరకు బీటీ పూర్తయింది. మధ్యలో బోయిలపల్లి బొమ్మన్పాడ్ వరకు 4 కిలోమీటర్లు బీటీ రోడ్డు వేయకుండా వదిలేయడం జరిగింది కాంట్రాక్టర్. ప్రజలు, ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి, ఎమ్మెల్యే గారిని, జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో నూతనంగా నిర్మించనున్న మున్సిపల్ భవన్ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో యాదగిరిగుట్టని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే మత్స్యశాఖకు రేవంత్ రెడ్డి నిధులు కేటాయించడంతో యాదగిరిగుట్టలో నిర్వహించిన కృతజ్ఞత సమావేశంలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అంటే సుమారు 13,000 ఎస్ఎఫ్టీ తోటి అన్ని అంగులతోటి ఒక అసెంబ్లీ కల్పించే విధంగా ఈ బిల్డింగ్ ఎలక్ట్రాలని నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఇలా ప్రారంభించుకున్నాం. ఈ కళ నెరవేర్చుకున్న సందర్భంలో మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఆలేరుకు గుండెకాయ అయినటువంటి ఈ యాదగిరిగుట్ట పట్టణ మున్సిపాలిటీలో కూడా అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాల్లో మీ అందరి సహకారంతో ముందుకు పోతున్న విషయం మీకు తెలియజేస్తూ, మొన్ననే ఇక్కడ కూడా మన చిరకాల వాంఛ పాతగుట్ట రోడ్డు కూడా 2 కోట్లపై చిలుకుబడి అమౌంట్ తోటి బీటీ రోడ్ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. మొన్ననే సీసీ రోడ్డు యాదగిరిపల్లి నుంచి గాంధీనగర్ దాకా కూడా సుమారు అది 2 కోట్లతోటి సీసీ రోడ్ వేసుకోవడం జరిగింది. అదే కాకుండా ఇంకా 11 కిలోమీటర్ల రోడ్ వేసుకోవడానికి మనకు తన ఫండ్స్ కూడా వెసులుబాటు ఉన్నాయి. సుమారు 9 కిలోమీటర్లు కూడా మనం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ 2 రోజుల కిందట ఒడిశా రాష్ట్రం నుండి కేరళకు డీసీఎం వ్యాన్లో వెళ్తున్న నిషేధిత 107 కేజీల గంజాయిని, ఒక పిస్టల్, 5 రివాల్వర్లను పాల్వంచలో పట్టుకుగా విలేకరుల సమావేశంలో నిర్ధారించిన గంజాయి కేసును నమోదు చేసి ఆయుధాల కేసును పోలీసులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. సత్తుపల్లి మండలంలో అక్రమ ఇసుక రవాణాపై అధికారులు ఉక్కుపాదం మోపారు. బుధవారం రాత్రి జరిగిన వాహనాల తనిఖీలో ఆంధ్ర నుండి అక్రమంగా తరలిస్తున్న 4 ఇసుక లారీలను ఎంవీఐ పట్టుకున్నారు. అధికారులు వెంటనే లారీలను సీజ్ చేసి ఆర్టీసీ డిపోకు తరలించారు. ఓవర్లోడ్తో రవాణా జరిపినందుకు సంబంధిత లారీ యాజమాన్లపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో అక్రమ ఇసుక రవాణాపై స్థానికంగా మరోసారి చర్చ మొదలైంది. ఇక్కడ రాత్రిపూట జనరల్ చెకింగ్ చేసినప్పుడు మేము ఎన్ఫోర్స్మెంట్లో డ్యూటీ చేసినప్పుడు సత్తుపల్లి ఏరియాలో ఒక 4 వెహికల్స్ మనం సీజ్ చేయడం జరిగింది. ఆంధ్ర నుంచి, కొవ్వూరు నుంచి సత్తుపల్లికి ఒక 3 లారీలు శాండ్ తీసుకొస్తున్నారు ఇల్లీగల్గా. అంటే ఏమాత్రం పత్రాలు చూపించకుండా. అట్లాగే మన ఇంకో టిప్పరేమో బంజర్ వరకు, అంటే కొవ్వూరు నుంచి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొవ్వూరు నుంచి బంజర్కి ఒక టిప్పర్లో శాండ్ తీసుకొస్తుంటే సత్తుపల్లి ఏరియాలో, అంటే వితిన్ ద సత్తుపల్లి లిమిట్స్లోనే ఒక 4 వాళ్ళని కూడా మేము పట్టుకుని కేసు రాసి మా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం అన్ని విధాలుగా కూడా వాటికి ఫైన్స్ రాసి మేము సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో సీజ్ చేయడం జరిగింది. మేడ్చల్ జిల్లా ప్రగతి నగర్ లోగో బ్యాక్ మార్వాడి అన్నది అర్థం లేని విధ్వంసకర నాదం. మార్వాడీలతో కలిసి విలేకరుల సమావేశంలో ఖండించిన హిందూ బంధువులు, అభివృద్ధి పదంలో శరవేగంగా దూసుకుపోతున్న భారతదేశాన్ని చూసి తట్టుకోలేకపోతున్న విదేశీ దుష్టుల సహాయంతో దేశంలోని ద్రోహులు విభజన రాజకీయాలు చేస్తున్నారని హిందూ బంధువులు ఆరోపించారు. మార్వాడీలతో కలిసి హిందువులు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో డాక్టర్ ఎంఆర్ఎస్ రాజు, హిందూ సంఘాలు తదితరులు పాల్గొన్నాయి. కింది స్థాయి యొక్క వాళ్ళ యొక్క నీచమైన ఆలోచన విధానాన్ని తెలియజేస్తుంది. ప్రభుత్వం తక్షణమే తెలంగాణ ప్రభుత్వం కానీ, హైకోర్టు కానీ సుమోటోగా స్వీకరించి అటువంటి వారి మీద తక్షణం చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఎవరు కూడా మేము తీసుకోమనేది యాజ్ పర్ ఆర్టికల్ 15, మేము యాజ్ పర్ ఆర్టికల్ 15 చర్య తీసుకోమని చెప్తున్నాం అంతే. మేమేదో గాలికి చెప్పట్లేం. రాజ్యాంగాన్ని మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మనం ఫాలో అవుతున్నాం. ఆ రాజ్యాంగం ప్రకారం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ సమావేశానికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. ధోరణి అంటే మీరు అన్నారు కదా, వ్యాపారం అనేది ఎంతో కొంత లాభార్జన కోసం మనం చేసిన అంతే. మార్వాడీలు చర్చ జరుగుతుంటది సోషల్ మీడియాలో, నకిలీలకు మారు పేరే మార్వాడీలు అని చెప్పి కూడా ఒక కొత్త చర్చకు వచ్చింది. వాస్తవానికి అది జరుగుతున్న మీ దృష్టిలో ఉండొచ్చు. ఈ రకమైనటువంటి ఫాల్స్ నేరేటివ్స్ ని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో అన్ని చోట్ల స్ప్రెడ్ చేస్తున్నారండి. ఎందుకంటే నకిలీ అనేది ఉంటే మనకు తెలిసిపోతుంది. ఈ రకంగా ఏవైతే ఉన్నాయో దేశంలో అన్ని రకాలుగా, ఇప్పుడు ఒక గంగలో విషనాగుల్లాగా తప్పు, అది కూడా తప్పు. వాళ్ళ యొక్క వేషధారణలో వాళ్ళ యొక్క వ్యవహారాలు ఉంటాయి. దాన్ని అయితే అంటాం కరెక్ట్ కాదు. ఇప్పుడు తెల్లవారుజామున లేవడం అనేది గుడ్ హ్యాబిట్ అంతే తప్పితే మిగిలినవన్నీ అలాగా పర్సనల్ గానో వాళ్ళ యొక్క లొకాలిటీస్ బట్టి ఉన్న సాంప్రదాయాల పట్ల ఏదైతే చూపించడం అయితే కరెక్ట్ కాదండి. దీన్ని మేమైతే ఖండిస్తున్నాం. తాగి పడుకుంటారు అనేది కూడా ఒక మీడియా ముఖంగానే చెప్పాడు. దానిపైన మీరు ఏ రకంగా స్పందిస్తారు? ఒక పర్సనల్ డిస్కషన్ సమాజానికి సంబంధించినటువంటి ఒక పోర్ట్ఫోలియో తోటే మాట్లాడాడు. అంటే తెలంగాణ వాళ్ళు ఇట్లా తాగుతారు, పండుకుంటారు అని. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసిన బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామరెడ్డి, ఆన్లైన్ గేమ్స్ వద్దు, ఆఫ్ గేమ్స్ ముద్దు అంటూ యువత డ్రగ్స్ కు బానిస కావద్దు అంటూ నినాదాలు చేస్తూ ఆన్లైన్ బెట్టింగ్ 2 యాప్లను నిషేధిస్తూ పార్లమెంట్లోని కొత్త చట్టాన్ని బిల్లును ప్రవేశపెట్టడాన్ని బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామరెడ్డి స్వాగతిస్తూ రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. బీఆర్ఆర్ ఫౌండేషన్ విద్యార్థులకు అన్ని విధాలుగా సహాయపడుతుందని, ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని బూడిద రామరెడ్డి అన్నారు. ఆన్లైన్ గేమ్స్ మరియు ఆన్లైన్ బెట్టింగ్ ఈ 2 యాప్లను కూడా నిషేధిస్తూ నిన్న పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి, ఆ బిల్లు ప్రవేశపెట్టినందుకు అందరూ కూడా పార్లమెంట్ సభ్యులందరూ కూడా మద్దతు తెలిపి ఆ బిల్లును
పాస్ చేయడం జరిగింది. మరి ఈ చట్టాన్ని తెచ్చినందుకు ముఖ్యంగా ప్రతి పార్లమెంట్ సభ్యునికి పేరు పేరున మా బీఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి పాదాభివందనాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే దేశంలో ఈ ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమ్ల నుంచి వల్ల చాలా మంది యువత బెట్టింగ్లు పెట్టి గేమ్లు ఆడుకుంటా చాలా లక్షల కోట్లు పట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. నిన్న నారపల్లి సిద్ధార్థ కాలేజీలో ఇంజనీరింగ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ప్రిన్సిపాల్ డాక్టర్ జనార్దన్, ప్లేస్మెంట్స్ డైరెక్టర్ వెంకటేష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రవీణ్, ఇంక్యుబేషన్ డీన్ డాక్టర్ నవీన్ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ సుధీర్ సాండ్రా హాజరయ్యారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కు హాజరయ్యారు. విద్యా విధానం, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ సభ్యులు, పరిశోధన, పరిశ్రమ, అనుసంధానం మరియు విద్యార్థుల అభివృద్ధికి గుర్తింపు పొందిన అనేక ప్రాజెక్టులను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎవరన్నా ఏదైనా మంచి పని చేస్తే అప్రిషియేట్ చేయాలని మనకుంది. వాళ్ళంతా ఒక విషయాలు చెప్తున్నట్టు ఎవరు చప్పట్లు ఎందుకు కొట్టాలో నేను చెప్తా. ఇది ప్రతి చోట నేను చెప్పే స్టార్ట్ చేస్తా. చప్పట్లు ఎందుకు కొట్టాలో తెలుసా? నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్ ఎంకరేజ్మెంట్, బట్ సెకండ్ థింగ్ ఏం తెలుసా? మన హెల్త్ కోసం. బీయింగ్ ఎన్ సైకాలజిస్ట్ అండ్ న్యూరో మీద చదివాను కాబట్టి చెప్తున్నాను. ఆల్ ద హార్ట్ వెయిన్స్ అన్ని, హార్ట్ కు పంప్ చేసే వెయిన్స్ అన్ని ఇక్కడ కనెక్ట్ అయి ఉంటాయి. రోజుకి ఎవరైతే మినిమం 10 నుంచి 15 సార్లు చప్పట్లు కొడతారో వాళ్ళకి హార్ట్ స్ట్రోక్స్ రావు. అందుకే నేను ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఎక్కడికి వెళ్ళినా చప్పట్లు కొడతా కూర్చుంటాను. ఇప్పుడు ఒకసారి చప్పట్లు కొట్టిన అందరూ. చేవెళ్ల మున్సిపల్ మండలం పరిధిలోని ప్రవాస్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ ఎక్కడ రైతులతో సమావేశం అనంతరం పవన యోజన యువ సమ్మేళనం ఖానాపూర్ గేట్ సమయంలోనే శ్రీనివాస కళ్యాణ మండపంలో యువ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, బీజేవైఎం నాయకులు తదితరులు పార్టీ నాయకులు పాల్గొన్నారు. మామూలుగా కన్వెన్షన్ క్రాప్ కాకుండా, అంటే మనకు ఉన్నటువంటి ఒక పరంపర ఒక క్రాప్స్ కాకుండా ఇక్కడ ఫ్లోరింగ్ అయితే చాలా మంచిగా కనబడతా ఉంది. ఇప్పుడు చెప్తా ఉన్నారు దాదాపు అరెకరంలో 100 ఎకరాలు ఫ్లోరింగ్ అయితే చేస్తాను. ఇప్పుడు రాగా నాకు అందమైన పూలు ఇచ్చారు. దీనికి మార్కెట్ మరి మనకు ఉన్నది. ఒక రైతులు ఆలోచన కూడా విధానం మారాలి. రైతులు కూడా నూతనమైనటువంటి పద్ధతులు వాడాలి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో 8వ వార్డు, 9వ వార్డు, ఎన్టీఆర్ నగర్ కాలనీలో ఎమ్మెల్యే మట్ట రాగమై మార్నింగ్ వాక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డులలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుని అధికారులకు ఫోన్ చేసి వెంటనే సమస్యలు పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. హలో రండి. అదే మొత్తం పడిపోతున్నాయి. అప్పుడు చూసాం కదా వర్షాకాలం. ఫస్ట్ బిల్ పడిందా? ఎలా జగన్ ప్రసాద్ హయాంలోనే, కాంగ్రెస్ హయాంలోనే నేను ఫస్ట్ నుంచి చంద్రరావుని కలిసి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, నాగమయ్య గారి నాయకత్వం, నాగమయ్య గారి నాయకత్వం, జై కాంగ్రెస్. మీ ఫోన్ ఉందా మీద? ఫోన్ పట్టరా ప్లీజ్. గల్లీలో వెనక్కి
హైదరాబాద్ టపాచబుత్ర పోలీసులు సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ తో కలిసి తమ పరిధిలోని గంగాబౌలిలోని నటరాజ్ నగర్ లో ఒక పేకాట స్థావరంపై దాడి చేశారు. మొహమ్మద్ ఇర్ఫాన్ అలియాస్ దబ్రా పేకాట కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడి నిర్వహించడం జరిగింది. ఈ దాడిలో పేకాట కార్యకలాపాలలో పాల్గొన్న 16 మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి 93,390 నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన వ్యక్తులను టపాచబుత్ర పోలీసులు స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. सुबह 6:30 बजे गंगाबौली आउटपोस्ट के सामने नटराज नगर के एक घर में अकरम के घर रहता है. अकरम बोल के बीबी आपा बोल के इससे पहले था इधर लेडी राउडी शीटर था, उन्हें गुजर गए. उसके बेटे है अकरम, उसके घर में तकरीबन 16 आदमी जुआ खेल रहे थे. उसमें से पूरा सब लोगों को अपन गिरफ्तार किए. टपाचबुत्रा पुलिस और साउथ वेस्ट टास्क फोर्स दोनों मिल के राइड डाल के पूरा 93,390 रुपीज़ और 2 कार्ड के पत्ते के बॉक्स बरामद किए. उसके ऊपर अभी लेके उसके ऊपर केस रजिस्टर करके जांच कर रहे. ये अकरम चला रहे थे साहब, ये जुआ नहीं कोई और ने अकरम घर था डाबरा बोल के, एक इरफान अलियास डाबरा बोल के है, उन्हें नामपल्ली का है. वहाँ उन्हें उसके इंस्ट्रक्शन के ज़रिए से यहाँ चला रहा. ये लोग पूरा वहाँ पे एरिया में पूरों को मैनेज करके लोकल लीडरों को मैनेज करके चला रहे थे. जो अभी तक तो हमारा इन्फॉर्मेशन नहीं है. अगर उसमें से हम इन्फॉर्मेशन निकालेंगे जो इसके ऊपर शामिल होता उसके सबके ऊपर हम केस दर्ज करेंगे. పాలస్తీనాలో చిన్నారులు మహిళలపై కనికరం లేకుండా వేలాది పౌరులకు హతమారుస్తున్న ఇజ్రాయిల్ దాడిని ఖండిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇజ్రాయిల్ అమానవీయ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలుపుతున్నామని అఖిలపక్ష నాయకులు తెలిపారు. నా పేరు మొహమ్మద్ రఫీ. నేను జమాతే ఇస్లామీ హింద్ మనుగూరు మండల అధ్యక్షుడిని. ఏదైతే ఈ రోజున ఉన్నదో పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి మారణకాండకు నిరసనగా ఒక ర్యాలీని అఖిల పక్షాలు, ప్రజా సంఘాలు మరియు అదేవిధంగా కుల సంఘాలు అన్నీ కలిసి కూడా కలిసికట్టుగా ఏదైతే ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని ఖండిస్తూ ర్యాలీని నిర్వహించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇజ్రాయెల్ యొక్క పరిస్థితి అనేది మనం చరిత్ర ఏంటనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే హిట్లర్ అనే అతను 2వ ప్రపంచ యుద్ధంలో యుద్ధం చేస్తున్నప్పుడు యూదులందరినీ ఊచకోత పోస్తున్నప్పుడు ఆ సమయంలో యూదులకు ఎట్టుకోవాలో అర్థం కాక సముద్ర మార్గాన అన్ని దేశాలకు ప్రయాణం చేసినా కానీ ఏ దేశం కూడా వారిని ఒక పౌరులుగా తీసుకోవడానికి అంగీకరించలేదు. అప్పుడు ఏమైందంటే పాలస్తీనీయులు ఎవరైతే ఉన్నారో వారు ఏంటంటే ఒక సోదర భావంతో అయ్యో వాళ్ళు నిరాశ్రయులు అయినారు, వారిని మనం సహకరించాలి, వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని పాలస్తీనాలో కొంత భూభాగాన్ని ఇచ్చేసేసి వాళ్ళని అక్కడ ఉండడానికి అని చెప్పేసి వారికి ఆహారాన్ని అన్నింటిని కూడా సమకూర్చడం జరిగింది. మనందరికీ తెలుసు ఏంటంటే పాము ఎన్నటికైనా పాలు పోసినా కానీ విషయాన్ని చిమ్ముతుందనే ఉద్దేశంతో అదేవిధంగా ఇజ్రాయెల్ కూడా ఏంటంటే కొంత భూభాగాన్ని పాలస్తీనాను ఆక్రమించుకుంటూ చివరికి ఈ రోజున ఏం చేసిందంటే పాలస్తీనాను మొత్తానికే ప్రపంచ పటంలో లేకుండా చేయాలి అనే ఉద్దేశంతో ఇటువంటి యుద్ధాన్ని చేయడం జరుగుతుంది. యుద్ధం అంటే ఎప్పుడైనా మనందరికీ తెలుసు, ఏదైతే సరిహద్దులలో సైనికులు ఉంటారో వారు ఏం చేస్తారంటే వారి భూభాగాన్ని, దేశాన్ని రక్షించడం కోసం వారు యుద్ధం చేయడం జరుగుతుంది. కానీ ఎవరైతే స్త్రీలు, చిన్నపిల్లలు, ఎవరైతే అభాగ్యులు ఉన్నారో వారిపై ఏనాడు కూడా ఎటువంటి యుద్ధం కూడా జరగలేదు. కానీ దీనికి వ్యతిరేకంగా ఈ విధంగా అయితే ఇజ్రాయెల్ ఈ విధంగా చేస్తున్నదో అంటే ప్రపంచంలో దేశాలన్నీ కూడా వాళ్ళ అబ్జర్వేషన్ హోమ్ విద్యార్థులతో మాట్లాడి అందుతున్న సౌకర్యాలను, వసతులను తెలుసుకున్న మంత్రి సీతక్క అబ్జర్వేషన్ హోమ్ ను శిక్షణగా కాకుండా పరివర్తన కేంద్రంగా భావించాలని పిల్లలకు సూచించిన మంత్రి సీతక్క, మారిన మనుషులుగా బయటకెళ్లాలని సూచించిన మంత్రి సీతక్క, తెలుసో తెలియకో తప్పు చేసి ఉంటారో గతాన్ని మరచి బాధ్యతగానే పౌరులుగా మారాలి. అబ్జర్వేషన్ హోమ్ లో ఉండే సువలైన్స్ కోసం లైబ్రరీని ప్రారంభించిన మంత్రి సీతక్క. మేడం
ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి మా అబ్జర్వేషన్ హోమ్కు రావడం జరిగింది. నాతో పాటు మా WCD సెక్రటరీ అనితా రామచంద్రన్ గారు, అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి మా ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, అదేవిధంగా వార్డెన్ అబ్జర్వేషన్ హోమ్ వార్డెన్ గారు, అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి రావడంలో మరి కీలక పాత్ర పోషించిన ఆకర్షణ మనకి ఇక్కడ లైబ్రరీ ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఆకర్షణ 9th క్లాస్ స్టూడెంట్ అయినప్పటికీ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 25 లైబ్రరీస్ వారు స్టార్ట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. నాకు కరీంనగర్లో పరిచయం అయింది. ఈరోజు ఇక్కడ లైబ్రరీ బుక్స్ అన్ని ఇచ్చి ఇక్కడ అబ్జర్వేషన్ హోమ్లో ఉన్నటువంటి పిల్లలకు మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని, నాలెడ్జ్ని పెంచుకోవడం కోసం ఈ యొక్క బుక్స్ ఎంతో ఉపయోగపడతాయి. సో తను చిన్న వయసులోనే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆకర్షణను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. అదే కాకుండా గత నెల రోజుల క్రితం కూడా కొంత 4-5 పిల్లలు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడం జరిగింది. మేము తక్షణమే చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఆ 4 కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇంకొకరు విజయవాడలో ఉన్నట్టుగా మరి సమాచారం ఉంది, విజయవాడ పోలీస్ స్టేషన్లో. సో పిల్లలకు కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది, ఇక్కడ శిక్షగా భావించకండి. ఈ కాలాన్ని, ఈ శిక్ష ఏదైతే పనిష్మెంట్తో ఇక్కడికి వచ్చినటువంటి అబ్జర్వేషన్ హోమ్లో ఉండేటువంటి పిల్లలు ఇక్కడ శిక్షణగా భావించండి. ఇది మీరు చదువుకోవడానికి పుస్తకాలు ఇస్తున్నాం, మీ బ్యాడ్ హ్యాబిట్స్ పోవడానికి మీకు ఇక్కడ రకరకాల ఆటలు, పాటలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి చిన్నతనంలోనే తెలిసి తెలియక చాలామంది తప్పులు చేస్తూ ఉన్నారు. ఇందాక ఒక అబ్బాయిని అడిగితే మరి 5th క్లాస్ అబ్బాయి కూడా ఇక్కడికి అబ్జర్వేషన్ హోమ్లోకి రావడం జరిగింది. వాళ్ళ అన్నని ఎవరో కొడుతుంటే ఆయన కూడా కొడితే మరి 307లో ఇట్లా, లేకుంటే చిన్నగా బైకుల కోసమో వాటి కోసమో చిన్న మిస్టేక్స్ చేసి కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి అబ్జర్వేషన్ హోమ్ అనేది ఇది శిక్షించే ప్లేస్ కాదు, వారిని మంచి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ప్లేస్గా మేము మారుస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే గతంలో 50 లక్షలు పెట్టి అడిక్షన్ సెంటర్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఈరోజు మరి చిన్న అమ్మాయి అయినా కూడా తను మంచి ఆలోచనతోటి ఆకర్షణ ఈరోజు మనకు లైబ్రరీని ఇక్కడ మాకు అవకాశం అంటే ఏర్పాటు చేసి నన్ను రావాలి మేడం మీరు ఇక్కడికంటే నేను కూడా ఇక్కడ రావడం జరిగింది. సో రాష్ట్రంలో ఉండేటువంటి పిల్లలు కానీ పెద్దలు కానీ ఇట్లా చిన్న సంతోషాలు మనము చేయగలుగుతాం. అది మనకు లైఫ్ లాంగ్ గుర్తుండేటువంటిది. మనం చేసే చిన్న సాయమైనా ఇతరులకు అది పెద్ద సాయంగా మిగిలిపోతుంది. ఏం లేని వాళ్లకు, అవకాశం లేని కాడ ఒక్కో రోజులో ఒక్కో వజ్రం ఆ మహిళను లక్షాధికారిని చేసింది. ఒక్క రోజులో కూలీగా ఉన్న మహిళను కొన్ని లక్షలు వరించాయి. అదృష్టం ఎవరిని ఇలా వరిస్తుందో అనడానికి ఇదే నిదర్శనం. దాదాపు 15 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వజ్రాల వేటగాళ్లు వారి అన్వేషణను మరింత వేగం చేశారు. తాజాగా కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో ఓ మహిళ పంట పొలంలో వచ్చి మిర్చి పనులు చేస్తుండగా మహిళకు వజ్రం దొరికింది. మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్న రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ హైదరాబాద్ రిపోర్టర్ ఉద్రాసిన్ ఆగస్టు 21 జిల్లాలో వర్షాలు వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ దివిటిపల్లి మహారాజా ఫ్యాక్టరీ దెబ్బతిన్న రోడ్లు పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయ్, జిల్లా అడిషనల్ కలెక్టర్స్ శివేంద్ర ప్రతాప్, ఏనుగు నరసింహారెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. Thank you.
బైపాస్ రోడ్ బైపాస్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి నిరంతర కృషి ఫలితంగా వినాయక్ నగర్ డివిజన్ పరిధిలో రైల్వే గేట్ వద్ద రోడ్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి శాంక్షన్ లభించింది. ఈ సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బద్దం పరశురాం రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆయన అభివృద్ధి పనులను కొనియాడారు. కార్యక్రమంలో బద్దం పరశురాం రెడ్డి మాట్లాడుతూ స్థానిక నివాసి సురేష్ యాదవ్ మాట్లాడుతూ ఈ ఆర్యూబీ మా రోజువారీ రాకపోకలను సులభతరం చేస్తుంది. ఎమ్మెల్యేకు మా కృతజ్ఞతలని తెలిపారు. చాలా సంతోషం. ఎందుకంటే వినాయక్ నగర్ ప్రజలు ఇప్పుడే చూసాం 2 ట్రైన్లు పోతాగల ½ అవర్ పట్టింది. అక్కడ సంతోష్ మధుగా గుడి దాకా పోయారు, ఇక్కడ నేను వచ్చి 1 అవర్ పోయింది. ఈ ఇబ్బంది చూస్తే ఎంతో బాధ అనిపించింది. మా ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుంచి ఈ 1.5 ఇయర్స్లో ఎన్నోసార్లు రైల్వే ఆఫీస్ తిరిగి అక్కడ తిరిగి దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఈ మన వినాయక్ నగర్ ప్రజలైతే చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఆర్యూపీ కూడా ఎక్కువ ఇండ్లు కూడా పోతలేవు, పోయినా కూడా వాళ్ళకు నష్టపరిహారం గజానికి లక్షలకు ఇస్తున్నాం. ఇల్లు దాని ఎస్టిమేట్ నుంచి డబ్బులు ఇస్తున్నారు. కాబట్టి అందరూ సంతోషంగా ఉన్నారు. ఇది ఎందుకు తొందరగా అయిందంటే ఇది వితిన్ సౌత్ సెంట్రల్ రైల్వే మేనేజ్ చేస్తుంది కాబట్టి చీఫ్ ఇంజనీర్ ఇక్కడే శాంక్షన్ చేసిండు. 40 కోట్ల వరకు 50 కోట్ల వరకు గారికి మా వినాయక్ నగర్ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎంతోమంది ఎన్ని రకాలుగా బాధపడుతున్నారు ఈ రైల్వే గురించి. ట్రాఫిక్ జామ్ అయిపోయి అరగంట 40 నిమిషాలు ఒక్కొక్కసారి ఎంతో టైం, ఎవరైనా ఎమర్జెన్సీ ఉంటే కూడా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చింది. అలాంటి బాధలన్నీ కూడా చూసి మరి రాజశేఖర రెడ్డి గారు స్వయంగా యుద్ధ ప్రాతిపదికన ప్రతిరోజు దీన్ని ఒక డ్రీమ్గా తీసుకొని అందరికీ మంచి చేయాలన్న ఉద్దేశంతో రైల్వే ప్రాజెక్టు దగ్గర రైల్వే ఆఫీసు చుట్టూ తిరిగి అందరికీ తను చేయాలనుకున్న పని ఒకటే విధంగా చెప్పుకుంటూ వచ్చి అక్కడ వాజ్పేయి నగర్ దగ్గర ఆర్యూబీ శాంక్షన్ చేయించుకొచ్చారు. ఇక్కడ కూడా వినాయక్ నగర్ ఆర్యూబీ కూడా శాంక్షన్ చేయించుకొచ్చారు. మా వినాయక్ నగర్ ప్రజలందరి తరఫున మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై తెలంగాణ. ఎల్బీ నగర్ రాచకొండ సిపి సుధీర్ బాబు మీడియా సమావేశం. తెలంగాణ పోలీసుల కృషి వల్ల ఓ మావోయిస్టు స్టేట్ కమిటీ మెంబర్ తో పాటు ఏరియా కమిటీ మెంబర్ లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో స్టేట్ కమిటీ మెంబర్ కాకరాల సునీత అలియాస్ బద్రి, ఏరియా కమిటీ మెంబర్ హరీష్ ఉన్నారు. లొంగిపోయిన సునీత పార్టీ సిద్ధాంతకర్తగా, పార్టీ బ్యాక్ బోన్ గా పనిచేశారు. ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ మన దగ్గర ఇప్పుడు ఈరోజు తెలుగు సంస్థలో వచ్చినటువంటి చెన్నూరి హరీష్ అలియాస్ రమణ శ్రీను. ఇతను 30 సంవత్సరాల వయసు ఉంది. అతను 10th క్లాస్ లో ఉన్నప్పుడు ఏటూ నగరంలో బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నప్పుడు అక్కడ ఈ ఇన్ఫ్లుయెన్స్ కి వచ్చారు. ఐడియాలజీకి క్లాస్ లో వెళ్ళడము, వాళ్ళతో పాటలు పాడిన ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అలానే 2006 నుంచి 2018 వరకు అతను ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నారు. దాని తర్వాత 2018 లో అతనికి ఎప్పుడైతే విజయేందర్ తో పరిచయం అయిందో దాని ద్వారా ఈ పార్టీలోకి అండర్ గ్రౌండ్ వెళ్ళడం జరిగింది. అప్పుడు ఒక అరెస్ట్ అయినప్పుడు అతన్ని జైల్లో పంపిస్తే అక్కడ తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ లో ఉన్నటువంటి మంచు రమేష్ తో పరిచయం ఏర్పడి ఇంకా ఎక్కువగా పార్టీ యాక్టివిటీస్ లో వెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేశారు. దాంట్లో అతనికి 2024 లో ఏసీఎం గా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు ఇతను మీకు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈ బడై చొక్కారావు, ఆయన ఇప్పుడు దామోదర్ అనే పేరుతో యాక్టివిటీస్ చేస్తున్నారు. బడై చొక్కారావుతో కూడా ఆయన టీమ్ లో పనిచేస్తారు. తెలంగాణ సెక్రటరీ ఆయన తర్వాత ఆయన పనిచేయడం జరిగింది. సో 2 important people who are in the organization for a very long time. ఆర్గనైజేషన్ కు వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. చెరువుల సుందరీకరణతో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడిందని హైడ్రా కమిషనర్ అంకనాథ్. బోయిలపల్లి బొమ్మన్పాడ్ రోడ్డు దుస్థితి పట్టించుకుని ఆర్ఎండ్బి అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు.
యాదగిరిగుట్టను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.